వెల్కమ్ టు అన్ వ్యూస్. ఈరోజు పృథ్వీ నాకు ఎందుకో రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు అనిపించింది. సో ఇంకా తను చాలా ఎమోషనల్ అయిపోయాడు యష్మి విషయంలో. సో అది పక్కన పెట్టేస్తే మన మణికంఠ ఆడిస్తున్నాడా, కన్ఫ్యూజ్ అవుతున్నాడా, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ఓవరాల్గా ఆలోచిస్తుంది, నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సో ఉదయాన్నే మన బిగ్ బాస్ సాంగ్స్ పెట్టేస్తారు, డాన్స్ వేయించారు, తర్వాత కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అని టాస్క్ పెట్టారు. అందులో కాంతారా టీం గెలిచిందని క్లాప్స్ కొట్టించేశాడు. సో మీకు కాంప్లిమెంట్ రూమ్ లో ఉంది అనేసరి పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. అందులో 5 స్టార్ చాక్లెట్ పెట్టారంటే వెరీ వెరీ డిసప్పాయింట్ అయిపోయారు. సో వాళ్ళు అనుకున్నారు ఇదేదో ఒరిజినల్ టాస్క్ మేము గెలిచేసాం అనుకున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే మొత్తానికి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ టాస్క్ అయిపోయింది. శక్తి క్లాన్ ఎక్కువగా గెలిచారు కాబట్టి వాళ్ళ నుంచి డైరెక్ట్ చీఫ్ కంటెండర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మిగతా చీఫ్ని సెలెక్ట్ చేయడానికి ఇప్పుడు బొమ్మల గేమ్, అది కుక్క పిల్లల పప్పి గేమ్ పెడతామని చెప్పాడనమాట. సో అయితే పృథ్వీ శక్తి క్లాన్ నుంచి పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ ప్రాసెస్లో పృథ్వీకి యష్మికి డిస్కషన్ అయ్యింది కదా. ఆ డిస్కషన్లో పృథ్వీ కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. అంటే యష్మితో కొంచెం బాగా ఎమోషనల్ కనెక్ట్ బాగా క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల ఏంటో వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ని రిసీవ్ చేసుకోలేకపోయాడు తను కూడా. యష్మి కూడా తర్వాత సారీ చెప్పింది. పృథ్వీ సో చాలా సెన్సిటివ్, అంటే అంత సెన్సిటివ్ విషయాన్ని ఫ్రెండ్తో అలా ఆర్గ్యుమెంట్ చేయడాన్ని తట్టుకోలేపాడు. మేబీ అందుకనేమో ఫస్ట్ నుంచి కూడా పృథ్వీని అబ్జర్వ్ చేస్తే తను నిఖిల్ టీంలోనే ఉండడానికి చూస్తాడు, సోనియాతోని నిఖిల్తోని. అంటే ఆ ఫ్రెండ్షిప్కి ఒకసారి గట్టిగా కనెక్ట్ అవ్వడు. కనెక్ట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ అయిపోతున్నాడు ఈ అబ్బాయి. సో ఇది ఎక్కడే ఎక్స్ప్రెస్ చేసుకోడు యాక్చువల్లీ తను. అదే తనతో వచ్చిన ప్రాబ్లము, అదే పెద్ద అసెట్ పృథ్వీకి. సో అయితే ఓవరాల్గా ఎమోషనల్ ప్యాచప్ అయిన తర్వాత బాగా ఏడ్చేశాడు. సో చూస్తే అయ్యపాపం అనిపించింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత పృథ్వీని సెలెక్ట్ చేశారు తన డైరెక్ట్ కంటెండర్ కింద. దీని తర్వాత చీఫ్స్ కింద అవుతున్నప్పుడు, అదే ఆ పప్పీ సెలక్షన్స్ అవుతున్నప్పుడు దానికి ముందు బిగ్ బాస్ ఏం చెప్పారంటే సో మీ అందరికీ కలిపి ఒకటే చీఫ్ ఉంటాడు. ఆ చీఫ్ కూడా ఎలా ఉండాలి, చాలా స్ట్రాంగ్ ఉండాలి, అవతల వాళ్ళతో గట్టిగా మాట్లాడి మీ తరపున గట్టిగా మాట్లాడగలిగే వాయిస్ ఉండాలి. సో అలాంటి చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి చీఫ్ మీకు అయితే బాగుంటుంది. ఎందుకంటే అంటే దీన్ని బట్టి ఏంటి, వీళ్ళందరికీ ఒక చీఫ్ ఉంటాడు, వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఒక చీఫ్ ఉంటాడు, వాళ్ళకి వీళ్ళకి పోటీ జరుగుతుంది అనమాట. సో ఇది అంటే ఇప్పటి వరకు జరిగిన ఉన్న చీఫ్లు ఒక ఎత్తు అయితే ఇటు పైన ఉండే చీఫే అసలేం చీఫ్ అనమాట. సో ఎందుకంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి వీళ్ళు ఫైట్ చేయాలి, వీళ్ళ తరపున గట్టిగా మాట్లాడే వాళ్ళు, కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు ఉండాలి. సో మరి ఇలా ఈ పప్పీ గేమ్లో నుంచి అలాంటి చీఫ్ వస్తాడా అంటే మరి చూడాలి, లాస్ట్ వరకు ఎవరెవరు ఉంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఈ పప్పీ గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నబిల్, నిఖిల్, ఆదిత్య గారు అయితే చాలా ఫాస్ట్ పరిగెడుతున్నారు. లాస్ట్కి వీళ్ళు ముగ్గురే ఉండేటట్టున్నారు. సో అట్ లాస్ట్ నబీల్, నిఖిల్ మిగులుతారేమో చూడాలి మరి. సో ఇది అక్కడ జరుగుతున్న టాస్క్ అయితే ఇక్కడ ఒకరిని పప్పి టాస్క్లు ఏంటి, ఇది ప్రతి సీజన్లో అవ్వే టాస్కే కదా. ఒక్కొక్కరిని ఎవరైతే లాస్ట్లో ఉంటారో వాళ్ళ పేరు పట్టుకుంటారో వాళ్ళ ఒకరిని తీసేయాలి. అలా వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరు యష్మి అండ్ మణికంఠ వచ్చినప్పుడు పృథ్వీ సంచాలక్ కింద ఉన్నాడు. సో యష్మి తన పాయింట్స్ తనకు చెప్పింది, మణికంఠ కూడా తన పాయింట్స్ తను చెప్పాడు. అయితే అక్కడ పృథ్వీ చెప్పిన పాయింట్స్ అయితే నాకు తేలిపోయాయి అనిపించింది. కావాలని యష్మితో అంతకుముందు చెప్పాను కదా, పృథ్వీ ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయితే బాగా కనెక్ట్ అయిపోతాడు. సో అంతకుముందు కూడా యష్మితోని పృథ్వీతోని డిస్కషన్ అయింది, తను ఎమోషనల్గా బర్స్ట్ అవుట్ అయ్యాడు. ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైము మణికంఠతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు పృథ్వీ. అది కూడా రీజన్ ఏమో, కానీ ఆ రీజన్స్ పట్టుకొని మణికంఠని బయటకు తీసేయడం అనేది రాంగ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే టాస్క్లో ఓడిపోయినంత మాత్రాన్ని చీఫ్ అవ్వకూడదనే రూల్ లేదు కదా. ఇదే మణికంఠ రేజ్ చేసిన టాపిక్. పృథ్వీ అంటాడు నువ్వు ఓడిపోయావు కదా, యష్మి నీకన్నా గెలిచింది, యష్మి బాగా చేస్తుంది, యష్మి ఏదైనా క్లారిటీగా చెప్పగలదు అని చెప్పి ఏవేవో చెప్పాడు. కానీ ఏ రీజన్స్ కూడా మణికంఠ విషయంలో మాత్రం రాంగ్ అనిపించింది నాకు. ఎందుకంటే మణికంఠ కూడా క్లారిటీగా ఉంటాడు. మణికంఠ మొహమాటం పడ్డు తనలో తను కన్ఫ్యూజ్ అవుతాడు తప్ప టాస్క్లు వచ్చేసరికి అందరికన్నా బాగా ఆడాలని చూస్తాడు, ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలని చూస్తాడు. సో ఇంకా తనకు మించిన అటెంప్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు తప్ప తక్కువైతే చేయడు. సో ఈ విధంగా అయితే ఫ్రెండ్ని చూసి మణికంఠని తీసాడు అనిపించింది. అక్కడ రాంగ్. మేబీ ఉంటే నెక్స్ట్ టాస్క్లో కూడా ఉంటాడు. దీనివల్ల ఏమైంది, ఇక్కడ వీళ్ళు తీసేశారు. సో అక్కడ సీత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బోర్డు చూస్ చేసుకోండి, ముందుకెళ్ళని పరిగెట్టండి అంటే సీత ఫస్ట్ నో చెప్పిందంట. సో తర్వాత నైనికకి ఎస్ చెప్పిందంట. సో దానికి వీళ్ళు నో నన్ను అందులోంచి తీసేస్తారు, వీళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి
ఫుల్ ఏడ్చేసాడు అనమాట. నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నన్ను కార్నర్ చేసేస్తున్నారు, నేను కార్నర్ అయిపోయాను అన్నట్టుగా ఏడ్చేసాడు. మళ్ళీ తర్వాత రియలైజ్ అయిపోయి బయటకు వచ్చి ఏడ్చేసి నాకు సీత అంటే చాలా ఇష్టం, సీత నన్నేమో సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఏడ్చేసి నేను ఇలా ఉండకూడదు అనుకుంటూ అసలు అబ్బాయి గేమ్ ఆడుతున్నాడా, కన్ఫ్యూజ్ అవుతున్నాడా, సో అతి తెలివితేటలతో గేమ్ ఆడుతున్నాడా, నిజంగా కార్నర్ అవుతున్నాను మనకు చూపించాలనుకుంటున్నాడా, లేకపోతే ఏం వద్దని చెప్పి టోటల్ కన్ఫ్యూజ్ చేసి తను మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. ఓవరాల్గా మణికంఠని అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ ఏమీ లేదేమో అనిపిస్తుంది నాకైతే. సో ఇది ఇక్కడ మణికంఠ విషయంలో లాస్ట్ వరకు ఒక్కొక్కరిని పికప్ చేసుకుంటే లైవ్ అయిపోయేసరికి ఇప్పటికి ప్రస్తుతానికి లైవ్ అవుతున్న టైంకి అయితే ఆదిత్య గారు, నబీల్, నిఖిల్ ఇంకా ప్రేరణ ఉన్నారు. సో వీళ్ళు అయితే ఆఖరికి నబీల్, నిఖిల్ వచ్చేటట్టు అనిపిస్తున్నారు. సో ఇక్కడ లాస్ట్కి ఎవరెవరి మధ్యలో మళ్ళీ లాస్ట్లో పృథ్వీకి ఇంకా ఇందులో మిగిలిన కంటెండర్కి కలిపి ఒక టాస్క్ పెట్టి అందులో ఒక చీఫ్ని సెలెక్ట్ చేస్తారనుకుంటా. సో పృథ్వీ అయితే ఆపోజిట్ కంటెస్టెంట్ స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇక్కడ నబీల్ వస్తాడా, నిఖిల్ వస్తాడా అనేది చూడాలి. సో దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో టాస్క్ని బట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళతో పోటీ పడడానికి ఈ టీము రెడీగా ఉందన్నమాట. సో వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో వీళ్ళతో జరిగేది చాలా రసవత్తరంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు నా గెస్ట్ ప్రకారం రేపే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. దీని గురించి వాళ్ళకి ఎవరికి తెలియదు, హౌస్ ప్రశాంతంగా ఉంది. రేపైతే నాకు తెలిసి బిగ్ బాస్ బాంబు పిలుస్తాడు. సో ఇది రేపైతే లైవ్ మిస్ అవ్వకుండా మాక్సిమం ఎవరికి వీలైతే చూస్తూ ఉండండి. టేక్ కేర్, బాబాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టేక్ కేర్, బాబాయ్.